పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రములు, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గతకాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, ఈ రాత్రి ప్రత్యేకముగా ఇదిగో నీ దాసులు ప్రతి నెల జరుగుతున్న మొదటి గురువారం ఈ యొక్క కూడికను మీరు మంచిగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో అనేక మంది దైవజనులు ఈ ప్రాంతంలోనికి, ఈ ప్రదేశంలోనికి మీరు నడిపించి వాక్యము నాయన అందిస్తున్న ప్రతి దైవజనుల యొక్క పాదములు ఎంతో సుందరమని నీ లేఖనం సెలవిచ్చింది కనుక ఆ వాక్యము ద్వారాగా అనేక మంది రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మ తీసుకొని నీ రాజ్యానికి వారసులుగా ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి ఈ దినం ఇచ్చాడు కనుక వందనాలు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దావీదు యొక్క కీర్తన 32వ కీర్తన 6వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అంటున్న మాట, దావీదును దేవుడు ప్రేమించి దావీదును ఎన్నుకొని దావీదు ఈ యొక్క కీర్తనలతో మాట్లాడుతున్న మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు ఏమని పలుకుతున్నాడంటే ఆ కీర్తనతో ఆయన ధ్యానం చేస్తూ అక్కడ వివరిస్తున్న మాటని మనము గుర్తు చేసుకుంటూ, కావున నీ దర్శన కాలమందు ఎవరండి, ఎవరు వారు? భక్తి గలవారు ఏం చేస్తున్నారు అంటే నిన్ను ప్రార్థన చేయవారు అంటున్నాడు దేవుడు. ఎవరైతే ఆయన దర్శనాన్ని చూస్తారో, ఎవరైతే ఆయన దర్శనము కోసం ఎదురు చూస్తారో వారు భక్తి గలవారని ప్రభు చెప్తున్నమాట. ఆ దర్శనాన్ని చూసే రీతిగా మనం ఉండాలని, ఆ దర్శనాన్ని పొందుకునే రీతిలో ఉండాలని ప్రభు చెప్తున్నమాట. వీరు ఎవరయ్య అంటే భక్తి కలిగిన వారు ప్రార్థన చేస్తారు. భక్తి లేని వారు ప్రార్థన చేయలేరు. ఎందుకనగా వారు జీవము గల దేవుడని తెలియదు కనుక వారికి ప్రార్థన ఏంటో తెలియదు. అందుకనే ప్రభు అంటున్న మాట, మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప కానీ సౌఖ్యముతో ప్రభువు అనగా యేసుక్రీస్తు వారు మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నారని వాక్యం చెప్తున్నమాట. అందుకనే ఆ దర్శనాన్ని బట్టి ఎవరయ్యా ప్రార్థన చేసేదంటే భక్తి కలిగిన వారు అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ భక్తి ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టానుసారమైన యొక్క రీతిగా, దేవునికి అనుకూలమైన రీతిగా ఉండాలంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దావీదు యొక్క కుమారుడైన సొలొమోను దేవుడు పిలిచి అతన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఎన్నుకున్నప్పుడు
సొలొమోను అడుగుతున్న మాట ఏమంటున్నాడు అంటే, మొదటి రాజుల గ్రంథము పరిశుద్ధ గ్రంథమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై. ఎక్కడికి అండి? ఎక్కడికి? ఆ గిబియోనులోనికి వెళ్ళి ఏం అర్పిస్తున్నాడంటే దేవునికి బలులు అర్పిస్తున్నాడు సొలొమోను. ఆ బలిపీఠం మీద ఎన్నండి 1000 దహన బలులు అర్పించను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు ఎవరికి ప్రత్యక్షమయ్యారు? సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను దేనిని నీకు ఇచ్చుట ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చాలండి, దేవునికి మహిమ కలుగునుగాక. జీవము గల దేవుడైన యెహోవా సొలొమోనును దర్శించాడు రాత్రి కాలమందు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సొలొమోనును దర్శించాడు అనంటే ఆయన దర్శన కాలమందు దావీదు ఏ విధంగా అయితే దేవునికి ఇష్టంగా ఉన్నాడో అదేవిధంగా తన కుమారుడైన సొలొమోను కూడా అలాగే భక్తి కలిగి ఉన్నాడు గనుక దేవుడు ఆ రాత్రి కాలమందు ప్రభువు అతను దర్శించాడు. దేనికి దర్శించాడు అని అంటే ప్రభు అడుగుతున్నాడు ఏమని? మరలా చూడమా, అక్కడ ఒక మాట, నేను దేనిని నీకు ఇచ్చుట ఇష్టమో దానిని అడుగుమని. చూడండి, రాత్రి కాలమందు ప్రభు అయిన దేవుని బిడ్డలారా దేవుడు అడుగుతున్నాడు నీకు ఏది ఇష్టము అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమైతే ఏమడుగుతాము అంటే మన కుటుంబాల కోసము, పిల్లల కోసము, ఉద్యోగము లేకపోతే ఉద్యోగాల కోసం అడుగుతాం. అంతేనా? ఇంకేమైనా అడుగుతాం చెప్పండి? మొదటగా మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి అని అడుగుతాం. అయితే సొలొమోనుని ప్రభు ఏమడుగుతున్నాడంటే నేను ఏది ఇవ్వాలని మరి అనుకుంటున్నావో, నీకు ఏది కావాలో అది అడగమని ప్రభు అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్న మాట చూడండి, సొలొమోను ఇలాగు మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ఏం చేశాడండి? ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము కనపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సొలొమోను అడుగుతున్న మాట ఏమంటున్నా? తన తండ్రి గురించి మాట్లాడుతున్నాడు సొలొమోను. దేవా, నా తండ్రి యథార్థముగాను భక్తిగాను నీ యందు ఎలాగ ఉన్నాడో, ఎలాగ నడుచుకున్నాడో ఆ విధంగా నేను కూడా అలా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు దేవునితో. దేవునికి మహిమ కలుగును గాక.
గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొలొమోను ఆయన అడుగుతున్న ప్రతి మాటను కూడా దేవునికి ఇష్టానుసారముగా ఉన్నదని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే అక్కడ చూడండి 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి ఈ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడునైనా నాకు వివేకము గల హృదయము దయా చేయము. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను అడుగుతున్న మాట ఏమిటంటే, నీ ప్రజలైన వారికి, ఇజ్రాయేలీల వారికి అంటున్న మాట, నేను న్యాయము తీర్చటానికి నాకు జ్ఞానమును దయచేయమని ప్రభువుని అడిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు అడుగుమన్న మాట, జీవము గల దేవుడైన యెహోవా చెబుతున్న మాట, నేను ఏది ఇవ్వాలనుకుంటున్నానో, నీకు ఏది కావాలో కోరుకోమని ప్రభు అడిగినప్పుడు, నాకు ఏమీ వద్దు కానీ నీ ప్రజలను న్యాయము తీర్చడానికి నాకు దయచేయమని ప్రభు దగ్గర విన్నపం చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన జీవితాలలో లేకపోతే మన విధానాలలో ఎన్ని కావాలంటే అని అడగటానికి దేవునికి ఎన్నో విధానాలుగా అడుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ సొలొమోను ఏమీ అడగలేదు. కానీ అయ్యా, నీవు నాకు ఇచ్చిన బాధ్యత, నీవు నాకు ఇచ్చిన భారము, నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి వీరందరికీ న్యాయము తీర్చడానికి నాకు సెలవీయమని, లేకపోతే దేవుని బిడ్డలారా అడుగుతున్నాడు దేవుని. అక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి. దేవుడు సొలొమోను చేసిన ఈ మనవి ఎవరికి అనుకూలమైందండి? చూడండి దేవుని బిడ్డలారా, ఏదైతే సొలొమోను అడిగాడు, సొలొమోను యొక్క అడిగిన ఆ యొక్క మనమంట దేవునికి ఎలా ఉందండి? అనుకూలముగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు పోట్లాడుకున్నా, ఏదైనా గొడవ పడినా, ఏదైనా తిట్టుకున్నా, ఎవరైనా వచ్చి వారిద్దరి మధ్యన ఏం చేస్తారు అనగా న్యాయం తీర్చడానికి వచ్చారనుకోండి. ఒక వ్యక్తికి అనుకూలముగా ఇంకొక వ్యక్తికి అనుకూలముగా గాక మాట్లాడాడు అనుకోండి. అనుకూలముగా ఉన్న యొక్క వ్యక్తి ఏమంటాడంటే, నా పక్క మాట్లాడాడని సంతోషపడతాడు. ఇంకొక వ్యక్తి, నువ్వు అతనికి అనుకూలంగా మాట్లాడేవని ఆ వ్యక్తి ఈ వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటాడు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొలొమోను అడిగిన యొక్క మనవిని దేవుడు అంగీకరించి అది దేవునికి ఎలా ఉందో తెలుసండి? అనుకూలముగా, అంటే న్యాయబద్ధముగా ఉన్నదని గ్రహించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవునికి ఎలా ఉండాలంటే మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి, విజ్ఞాపన వారిగా ఉండాలి, దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలని ప్రభు చెప్తున్నమాట. అయితే అక్కడ దాని కింద ఏమంటున్నాడు అని అంటే, సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగితివి. నీవు ఎలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఏ హృదయం అండి? బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. నీ వంటి వాడు ఒక్కడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఎక్కడను ఉండడు. మరియు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా నీకు
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడికి ఏదైతే మనవి చేశాడో దానికంటే రెట్టింపు దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించినట్లయితే దేవుని దగ్గర అడిగింది న్యాయము తీర్చడానికి నాకు జ్ఞానము కావాలి అన్నాడే కానీ ఐశ్వర్యాన్ని అడగలేదు, లేకపోతే ధనాన్ని అడగలేదు, భోగభాగ్యాలు అడగలేదు. కానీ దేవుని దగ్గర అడిగిన ఒక్క మనవికి దేవుడు ఏమిచ్చాడంటే దీర్ఘాయువును నైనను ఐశ్వర్యమునైనను, చూడండి, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయము గల గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి అని ప్రభు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జ్ఞానము ఇచ్చేవాడని వాక్యము మనకి తెలియజేస్తున్నమాట. దేవునికి స్తోత్రము కలుగును గాక. అటువంటి జ్ఞానము కలిగిన సొలొమోను దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె ఎవరై అంటే షేబా దేశపు రాణి. ఆమె సొలొమోనుకి ఇంత జ్ఞానము ఎలా వచ్చింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మన ప్రాంతంలో ఏ వ్యక్తి అయినా మంచి మాటగారిగా ఉన్నాడు అనుకోండి, లేక ఆ వ్యక్తి మంచి పలుకుబడిగా ఉన్న యొక్క వ్యక్తి అనుకోండి, ఏదైనా అవసరమైతే మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఆ వ్యక్తిని, లేకపోతే ఆ మనుషుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటే పలానా యొక్క వ్యక్తి జ్ఞానముగా మాట్లాడతాడు, అతని వల్ల మనకి ఉపయోగం ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ షేబా దేశపు యొక్క రాణి, చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్షమించండి, 9వ అధ్యాయం 1వ వచనం, 9:1. ఈ ప్రకారము రెండవ దినవృత్తాంతములమ్మ, మొదట నేను అంది 2:9. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ఏమిందండి ప్రసిద్ధి వినినప్పుడు ఏ ప్రశ్నలండి? గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనుని శోధింపవలెనని పనివారిని ఎంటబెట్టుకొని రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటినీ గురించి దేవునికి మహిమ కలుగును గాక. ఈమె షేబా దేశపుకు రాణి. ఆ దినాలలో రాజులు పరిపాలన చేసేవారు అన్నది లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఫరో రాజు ఉన్నాడు ఆ దేశానికి, ఐగుప్తు యొక్క దేశానికి ఆయన రాజు. మరి ఆ దినాలలో తన యొక్క పనివారులతో కాక ఇజ్రాయేలీల యొక్క ప్రజలతో ఎట్టి చాకిరి చేయించుకున్నాడు ఫరో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీ కనపడుతుంది, ఆమె షేబా దేశపు రాణి. ఎవరిని గూర్చి వింది అనగా
సొలొమోనును గూర్చి విని ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమిటంటే సొలొమోనును గూర్చిన ప్రసిద్ధి వినినప్పుడు గూఢమైన ప్రశ్నలు వేసి అతనిని తారుమారు చేద్దాం అనుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనుకుందండి? తారుమారు చేద్దాం అంటే ఆయనకంటే నేను మంచి ప్రశ్నలు వేద్దాం, లేకపోతే గూఢమైన ప్రశ్నలను, లేకపోతే ఎవరు కూడా చెప్పలేని యొక్క ప్రశ్నలు వేసి ఆయన ఏదో చేద్దామని తన మనసులో తన యొక్క ఆలోచనలో కలిగి ఆ దేశపు నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏమేమి తీసుకొచ్చిందో తెలుసండి. అంటే అక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. మిక్కిని, అక్కడ చూడండి, మిక్కిని గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన జ్ఞానాన్ని పరిశోధన చేసి పరీక్షించి తర్వాత ఆయన చెప్పలేకపోతే తర్వాత ఏదైనా మాట్లాడదాం అనుకుందేమో, ఆయన కానీ చెప్తే ఇవన్నీ ఇద్దామని వాటన్నిటినీ ఎక్కడి నుంచి అంటే ఆ దేశము నుంచి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంత బంగారాన్ని రత్నాలను అవన్నీ కూడా తీసుకొని రావటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అతన్ని ఏదో ప్రశ్నలు అడుగుతానికి దేవుని బిడ్డలారా వచ్చినప్పుడు ఆమె అడుగుతుంది. మనవి చేస్తున్న యొక్క మాట ఏమిటంటే చూడండి, అక్కడ అంటున్న మాట చూద్దాం. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు ఎలా చెప్పాడో తెలుసండి? విడదీసి. దేవునికి స్తోత్రము కలుగును గాక. విడదీసి అంటే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క జవాబు ఇచ్చాడు. అతను ఏ జవాబు ఇచ్చాడంటే ఆమె చెప్పిన ప్రతి ప్రశ్నకు, గూఢమైన యొక్క ప్రశ్నకు ఆ సొలొమోను ఆ యొక్క జ్ఞానముతో ఆ మాటలు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని బిడ్డలారా, సొలొమోనుకి దేవుడు ఎటువంటి జ్ఞానం ఇచ్చాడంటే ఎవరికి అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే అనగా ఆ ప్రాంతంలో లేకపోతే ఆ ప్రదేశంలో అతను అంటూ వాడు లేడని దేవుడు మాట్లాడాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమయ్యాడు అని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడంటే అంటే జ్ఞానముల కోసము అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు అతనితో మాట్లాడాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇంకొక వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఎవరితో అంటే యోనాతో. యోనా యొక్క వ్యక్తి ఎటువంటి వాడంటే మంచి ప్రవక్త కలిగిన వాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అటువంటి ప్రవక్త నినివే పట్టణము పాడవుతుందని ప్రభువు అతనిని పంపించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నినివే పట్టణానికి వెళ్ళమంటే అతడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు అంటే తర్షీషుకు బయలుదేరాడు. అంటే వారు ఎటువంటి వారు అనంటే మంచివారు కాదు నినివే పట్టణం వారు. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని బిడ్డలారా, ఆ వారు భయంకరమైన వారని గ్రహించి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని యొక్క ఆలోచన ఏంటిది అనంటే వారు మంచివారు కాదు, వారు భయంకరమైన వారు, వారి దగ్గరికి నేను వెళితే నన్నేమైనా చేస్తారేమో అని ఆలోచన. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఆ పట్టణానికి వెళ్ళమన్నాడంటే ఆ పట్టణము చాలా కీడుగా ఉన్నది, కీడుతో ఉన్నారు కనుక ఆ కీడు పోవాలంటే ఈ యొక్క యోనా వెళ్ళి అక్కడ మాట్లాడినట్లయితే లేకపోతే ప్రకటించినట్లయితే ఆ ప్రాంతము ఆ నినివే పట్టణము బాగుపడుతుంది. ఆ యొక్క నినివే పట్టణాన్ని ఆ కీడు నుండి తప్పించడానికి దేవుడు ఎన్నుకున్నాడని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు ఆ పట్టణాని కోసమే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలను రక్షించడానికి వారిని ప్రార్థన చేస్తారేమో అని ఆలోచన చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అదేవిధంగా ఆ యోనా వెళ్ళాడు, ఆ పట్టణానికి వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అని అంటే చూడండి, ఆ యోనా తర్షీషుకి వెళ్ళినప్పుడు ఆ వాడ లేకపోతే ఆ వాడ ఎలాగా ఆ తుఫానికి మరి చిన్న భిన్నంగా అవుతున్నప్పుడు వారు భయపడ్డారు. ఏంటి ఈ కీడు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత భయంకరమైన కీడు రావడం జరిగిందని వారు ఆలోచన చేసి చీట్లు వేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు సిలువు మాను మీద వేలాడినప్పుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డారా, ఆయన వస్త్రం ఎటువంటిదో తెలుసండి? ఆయన వస్త్రం ఎటువంటిదండి అనగా కుట్టు లేని వస్త్రం అయింది. ఆయనకి కింద నుంచి ఇక్కడ వరకు ఆయన యొక్క అంగి ఎటువంటిది అంటే కుట్టు లేకోకుండా తయారు చేశారంటండి. ఇప్పుడు మనము మిషన్ దగ్గరికి మన వస్త్రాలు లేకపోతే మన బట్టలు తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడు, మొక్కలుగా చేసి అవి అంటించి కుట్టి మనకి సొక్క తయారు చేస్తాడు. కానీ యేసు ప్రభు వారి యొక్క అంగి కుట్టు లేకోకుండా, మరి ఎంత చూడండి దేవుని బిడ్డారా, ఎంత జ్ఞానం ఇచ్చాడో వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుట్టు లేకోకుండా కుట్టడం అంటే కుట్టు లేకుండా తయారు చేయటం అంటే మరి ఆ చేతి యొక్క బారు, మరి మెడకి ఆ రౌండు, అలాగే మరి కింద నుంచి పైకి అవి ఎంత జ్ఞానముతో వారు ఏర్పాటు చేశారో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ వస్త్రాన్ని వారు ఏం చేశారంటే చీట్లు వేసుకున్నారు. అదేవిధంగా యోనా గురించి వారు చీట్లు వేసినప్పుడు ఎవరి వంతు వచ్చింది? యోనా వంతు వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు యోనా ఎక్కడున్నాడంటే ఓడ అడుగు బాగాన నిద్రపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడేమో ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు, ఈయనేమో ఇంకొక ప్రాంతానికి వెళుతున్నాడు. ఓడ బద్దలవుతుంది, సరుకులన్నీ సముద్రంలో బారేశారు. అయినప్పటికీ ఆ యొక్క తుఫాను ఆగలేదు. ఆగుకోకుండా ఉన్నప్పుడు చీట్లు వేశారు. అతని పేరు వచ్చింది, అతను తట్టారు, లేపారు. అప్పుడు అంటున్నమాట యోనా, ఇది నా కోసమే, నా గురించి వచ్చింది కాబట్టి నన్ను తీసి ఎక్కడేమన్నారండి? సముద్రంలో ఏమన్నారు? బాగా జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సముద్రములో ఏమన్నప్పుడు ఈయన దోకొచ్చుగా. ఏమండి, ఇప్పుడు సముద్రంలో ఏమన్నాడు యోనా, ఏమన్నా ఆ వ్యక్తి ఆయనే దోకొచ్చుగా. మరి ఎందుకు వేయమన్నారు అన్నది మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే అతన్ని ఆ సముద్రంలో వేశారో ఆ చేప మింగింది. 3 దినాల ప్రయాణము. చేప ఎంత స్పీడ్గా వెళ్ళొద్దండి? నీళ్ళలో చేప దొరుకుద్దా మనం పట్టుకుంటే? దొరకదు. అంటే అంత స్పీడ్గా యోనాను తీసుకొని వెళ్ళి ఆ యొక్క నినివే పట్టణంలో కక్కటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ దినాలలో దేవుని బిడ్డారా, నినివే పట్టణము వారంట ఆ చేపని వారు పూజించేవారంటండి. దేనండి? చేపని పూజించేవారంట. ఆ చేపను పూజించినప్పుడు ఈ నినివే ఆ పట్టణానికి ఈ చేపలు కక్కినప్పుడు అంట వారు ఈ చేప కక్కింది గనుక ఈ యొక్క వ్యక్తే మనకు న్యాయం తీరుస్తాడు, లేకపోతే మనకు అపాయం నుంచి తప్పిస్తాడని వారు గ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే వారు అతని మాట విన్నారు. వారు ఎటువంటి వారు? అసలు భయంకరమైన మనుషులు కనుక దేవుని బిడ్డలారు. అందుకనే అతను అంటే యోనా భయపడ్డాడు అని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే యోనా ఎందుకు భయపడ్డాడంటే వారి ప్రవర్తనను బట్టి, వారి ఆలోచన బట్టి మంచిది కాదు వారి యొక్క విధానం అనేది
ఆయన భయపడ్డాడు గనుక నినివే యొక్క ప్రాంతానికి ప్రభువు పంపించాడు. పంపించినప్పుడు చేప ద్వారాగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రకటన చేశాడు. చూడండి, యోనా గ్రంథము, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం చూడమ్మా. 3వ అధ్యాయం 1వ వచనం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయ సమాచారము దానికి ప్రకటన చేయమని దేవుడు 2వసారి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, ఒక మాట ఒకసారి దేవుడు ప్రత్యక్షమయ్యి చెప్పాడు, దానిని అంగీకరించలేదు. కానీ ఓడ నావికుల ద్వారాగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. 2వసారి ప్రభువు మరలా దర్శనమిచ్చి అక్కడ మాట్లాడుతున్న మాట, నీవు లేచి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నినివే మహాపట్టణానికి పోయి నేను ఏ మాట అయితే తెలియజేస్తానో దానిని ప్రకటన చేయము. దానిని అంటే నేను ఏదైతే తెలియచేస్తున్నానో దానిని మాత్రమే చెప్పమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏం చెప్పాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అనేది ఆలోచన చేయలేదు. కానీ దేవుడు చెప్పిన మాట జాగ్రత్తగా విన్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. చూడండి, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణము సంచరించుచు ఇక 4వ దినముల నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా దేవునికి మహిమ కలుగును గాక. 3 దినాలంత ప్రయాణం అంట ఆ పట్టణం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకొక మాట చెప్పాలంటే, ఆ దినాలలో యోనా ప్రవక్త ఆ దినాలలో చిన్న చిన్న ఊర్లు ఉండేవి కాదు. కానీ ఉంటే పెద్ద పట్టణము. ఆ పట్టణము కూడా చాలా పెద్దది. ఇంకొక మాట చెప్పాలంటే, ఆ పట్టణానికి ఇంకొక పట్టణానికి చాలా దూరం ఉండేది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా పట్టణాలు ఉండేవి, కానీ అవన్నీ కూడా దూరమే, కానీ దగ్గర ఉండేవి కాదు. అటువంటి పట్టణము గూర్చి దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని బిడ్డలారా, ఏమంటుందంటే, ఆ నినివే పట్టణానికి నువ్వు వెళ్ళి ప్రకటన చేయమని దేవుడు చెప్పినప్పుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఏమని తెలియజేస్తున్నాడు అంటే, దేవుడు యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంతయు సంచరించుచు ఇక 4వ దినమునకు నినివే పట్టణము నాశనమగుతుందని ప్రకటన చేయమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3 దినాల ప్రయాణము
వెళ్ళలేదు, కానీ ఒక దిన ప్రయాణం అంతా నడిచాడంటండి. నడిచి అతను తెలియజేస్తున్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఈ పట్టణానికి నాశనం వస్తుందని దేవుడు నాతో మాట్లాడాడని ఆ నినివే పట్టణానికి ప్రజలకి వివరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అక్కడ చెప్పిన ప్రకారంగా ఎవరంటున్నమాట చూడండి. ఎవరి యందు? ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఎన్ని దినాలు అని అక్కడ రాయబడలేదు, కానీ ఉపవాస దినాలు చాటించి గనులేమి అల్పులేమి ప్రతి వారును ఆ గోని పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, గోని పట్ట ఎందుకు కట్టుకోవాలి? గోని పట్ట అనగా దానికి అర్థము తగ్గింపు జీవితము అని వాక్యం చెప్తున్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, రాజు ఏ వస్త్రాలు వేసుకునేది? విలువైన వస్త్రాలు వేసుకుంటాడు, మంచి వస్త్రాలు వేసుకుంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, ఎవరు ఖరీదు కొనలేని యొక్క వస్త్రాలు రాజు వేసుకుంటాడు. అటువంటి వస్త్రాలని తీసివేసి నినివే యొక్క పట్టణము కోసం, ఆ ప్రజలు బాగోక కోసం, ఆ పట్టణం పాడవకోకుండా ఉండడం కోసం, నాశనము అవ్వకోకుండా ఉండడం కోసము ఆ రాజుతో సహా ఆ నినివే పట్టణాన్ని మరి పాడవకోకుండా ఉండటానికి అతను కూడా ప్రార్థన చేయటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని దినాలని రాయబడలేదు, కానీ ఉపవాస దినము చాటింపు చేసినప్పుడు రాజుతో సహిము అక్కడ ఎవరెవరు వచ్చారు అంటున్నమాట. గనులేమి అల్పులేమి అందరూ, అంటే ప్రతి వారు కూడా గోని పట్టణాన్ని తగ్గించుకొని దేవుని యొక్క సమూహముగా కూడి వారందరూ కూడా ప్రార్థన చేయటం మొదలైశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఆ యోనాను దర్శించాడో, యోనా భయపడినప్పటికీ దేవుడు ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అక్కడ అంటున్నమాట చూడండి, చదవమ్మా. ఆ సంగతి వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి కూర్చుండెను. మరియు తానును తన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మెయ్యకూడదు, నీళ్ళు త్రాగకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. రాజు ఒక ఆజ్ఞని ఇచ్చాడు. ఎవరికి? మంత్రులకు ఇచ్చాడు. రాజు దగ్గర ఉన్న కొంతమందికి సేనాధిపతులు, శాస్త్రాధిపతులు, మంత్రులు అనేక మంది ఉంటారు కనుక వారికి ఏమి ఇచ్చాడు అని అంటే ఆజ్ఞనిచ్చాడు. ఇదిగో, దేవుడు మనసు త్రిప్పుకొని మనము లయము కాకోకుండా, అంటే పాడవకోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు గనుక ఆయన మాట మనము విందాము అని చెప్పి ఆలోచన చేసి ఏమీ కూడా తినకూడదు, త్రాగకూడదు. అది వారి యొక్క నిబంధన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఉపవాసం ఉండటం అంటే దానికి అర్థం ఏంటంటే ఇదే, ఏమి తినకూడదు, త్రాగకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కార్యము జరుగుతుంది. ఎస్తేరు యొక్క గ్రంథంలో కూడా అదే జరిగింది. యూదులను సంహరించాలని హామాను యొక్క ఆలోచన మొర్దెకై తెలుసుకున్నాడు. ఎస్తేరుకి వర్తమానము పంపించారు. ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు వారు? 3 దినాలు ఉపవాసం ఉండి జీవము గల దేవునికి ప్రార్థన చేశారు. ఆ యొక్క శాసనాన్ని దేవుడు రద్దు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎటువంటిదంటే పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. ప్రార్థన అనేక మందిని మారుస్తుందని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దానియేలు ప్రార్థన కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు యొక్క ప్రార్థన ద్వారాగా సింహాల యొక్క నోర్లు మూయబడిని. షడ్రకు మెషకు అబేద్నెగో యొక్క ప్రార్థన ద్వారాగా అగ్నిగుండములో నుండి ప్రభువు విడిపించాడు. అదేవిధంగా ఆ ప్రార్థనే బలమైనదని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ నినివే యొక్క పట్టణం వారు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునికి విజ్ఞాపన చేస్తూ, అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమంటున్నాడంటే 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తమ చేయు బలత్కారమును ఎలా మానివేయాలి? ఇప్పుడు బలత్కారం అనగా ఒకళ్ళ మీద ఒకరు వేద్యం ఆడటం, ఉన్నవారు దగ్గరికి వెళ్ళి ఉన్నవారు లేని వారి మీద దౌర్జన్యం చేయటం, ఇటువంటి యొక్క ఆలోచనలు ఆ పట్టణంలో ఉంది. లేకపోతే ఇంకా అనేకమైన విధాల యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఒకరంటే ఒకరు ప్రేమ లేని ఆలోచనలు, లేకపోతే ఒకరంటే ఒకరు ఆప్యాయత లేని యొక్క ఆలోచనలు. అందుకని అక్కడ అంటున్నమాట చూడండి, దుర్మార్గములను విడిచి తమ చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి దేవునికి మహిమ కలుగును గాక. దూతలు అంటున్నాడు దేవుడు ఇక్కడ. వారు అంటున్నమాట దూతలు అనగా ఎవరైతే ప్రకటన చేస్తారో వారే దూతలు. అది దానికి అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని దేవుని బిడ్డరా, వారు వెళ్ళి ప్రకటన చేసినప్పుడు వారు ఏమవుతున్నారు చూడండి. ఈ నినివే వారు చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ప్రాంతానికి ఏం కలిగింది అనగా కీడు వచ్చింది. ఆ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయటానికి అనుకున్నాడు దేవుడు. వారు ప్రార్థన చేస్తే తప్పిస్తానన్నాడు. అదేవిధంగా వారు ప్రార్థన చేయడం జరిగింది. ఆ నినివే పట్టణము పాడవుకోకుండా ఆ కీడు నుండి దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించినట్లయితే మనము దేవుని యొక్క దర్శనం కోసం మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ దేవునికి అబ్రహాము ఎలాంటి వాడయ్యాడు అని అంటే స్నేహితుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకి దేవుడు ఏమయ్యాడండి? స్నేహితుడని పిలిచాడు. స్నేహితులు అంటే ఎలా ఉంటారు? చూడండి,
జీవము కలిగిన దేవుడైన యెహోవాకి అబ్రహాముకి స్నేహము ఎలా కుదిరింది? మనం ఈ లోకంలో చూసినట్టయితే ఒకరి భుజాల మీద ఒకరు స్నేహంగా ఉంటూ మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, లేకపోతే లోక సంబంధంగా చూసినట్లయితే సినిమాలకి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఆటలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా స్నేహంగా మాట్లాడుకుంటూ వెళ్తారు. అంటే అటువంటి ఆ ప్రేమ కలిగి వెళ్తారు. అదేవిధంగా దేవుడైన యెహోవా అబ్రహాముని ఏమనంటే నా స్నేహితుడైన అబ్రహామా అని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా అంటే దేవుని యొక్క మనసు ఎరిగి ఉన్నాడు అబ్రహాము, దేవుని యొక్క తలంపులు కలిగి ఉన్నాడు అబ్రహాము. అందుకనే అబ్రహాముని దేవుడు నా స్నేహితుడని పిలిచాడు. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ మాటను గుర్తు చేసుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం, దేవా, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రాహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి ఇప్పుడు మార్చేశాడు పేరు. అంతకుముందు ఏ పేరు ఉంది? అబ్రాము. మధ్యలో అతడు ఏ పేరు పెట్టాడంటే అబ్రహాము అని పెట్టాడు దేవుడు. అక్కడ పలికిన మాట ఏమిటంటే తర్వాత అంటున్నమాట, చూడండి, నీవే అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి యెబూసీయుల నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించేది ఐగుప్తిలో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునద్ద వారి మొరను నీ వింటివి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా ఇజ్రాయేలీలతో పలుకుతున్న మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా జ్ఞాపకం చేసుకుందామండి. ఆది కాండము దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు కూడా జరిగిన ప్రతిదీ కూడా ఈ యొక్క రాజుల గ్రంథములో, అదేవిధంగా మరి ద్వితీయోపదేశ కాండ దినవృత్తాంతములలో, ఈ యొక్క నెహెమ్యా గ్రంథములో, ఎజ్రా గ్రంథములో అనేకమైన ప్రభు చేసిన అద్భుతాలను బట్టి, వారిని ఏ విధంగా పిలుచుకున్నాడో ఆ పిలుపుని బట్టి ఇవన్నీ కూడా రాయటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, మరి పౌలును కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. పౌలు యొక్క విధానములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం గుర్తు చేసుకున్నట్లయితే 11వ అధ్యాయము మొత్తం కూడా చదివినట్లయితే అందరిని గూర్చి, మరి ప్రతి వారిని అక్కడ అబ్రహామును గారు గూర్చి, మరి మోషేను గూర్చి, ప్రతి వారిని గూర్చి అక్కడ వివరించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి యొక్క నడతలను, వారి యొక్క ప్రవర్తనను, వారి ఆలోచనను, వారి విధానాన్ని ఆ పౌలు ఎందుకు తెలియజేశాడంటే ఆ దినాల్లో ఉన్న యొక్క దేవుడు ఈ దినాల్లో కూడా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం అక్కడ తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం అంటున్నమాట, నేను మొదటివాడను కడపటివాడను జీవించుతున్నవాడునని ప్రభు చెప్తున్నమాట. మనం జ్ఞాపకం చేసుకునే యొక్క మాట, ఆకాశము భూమి గతించిన ఆ మాటలో గతించమని ప్రభు చెప్తున్నమాట. ఆది యందు వాక్యముండును, వాక్యము ఎక్కడుంది?
దేవుని యొద్ద ఉండిన వాక్యమే దేవుడై ఉన్నాడని వాక్యం మనతో బోధిస్తున్నమాట. దేవుని బిడ్డారా, గమనించినట్లయితే ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో అబ్రహామును గూర్చి ఎలాగ మాట్లాడాడు అని అంటే, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగాడంటండి దేవుడు. నమ్మకమైన మనసు. ఈ లోకములో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే భార్య మీద భర్తకి నమ్మకం ఉండట్లేదు, భర్త మీద భార్యకి నమ్మకం ఉండట్లేదు. కానీ దేవునికి అబ్రహాము మీద ఎంత నమ్మకం ఉందంటే, నేను చెప్పిన ప్రాంతానికి నువ్వు వెళితే నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా ఆశీర్వదించాడు దేవుడు. దేవుని మాట ఎవరైతే వింటారో, ఎవరైతే అంగీకరిస్తారో దేవుడు ఖచ్చితంగా వారిని నూరంతులుగా ఆశీర్వదిస్తారని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహామును దేవుడు ఆశీర్వదించటానికి కారణం ఏమిటంటే దేవునికి లోబడి ఉన్నాడు అబ్రహాము. అందుకనే నూరంతులుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట చెప్పి నేను ముగించుకుంటాను. ఒక భార్యాభర్తలు, వారికి 2 కుమారులు, ఒక కుమారుడు ఒక కుమార్తె. ఒక కుమారుడు కుమార్తె. ముందుగా ఎవరికి పెళ్ళయిందంటే కుమార్తెకి వివాహమైంది, తన అత్తగారింటికి వెళ్ళింది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా వారి కాపురం బాగుంది, గొడవలేమి లేవు, చక్కగా సాఫీగానే ఉంటుంది. తర్వాత కుమారుడికి పెళ్ళయింది, కుమారుడికి వివాహమైంది, అతను కూడా చక్కగానే కాపురం జరిగిస్తూ ఉన్నారు. కొన్ని దినాలు అయిన తర్వాత ఆ భార్య మాట భర్త వినటం మొదలేసాడు. ఎవరి మాట అండి? భార్య మాట భర్త వినటం మొదలేసాడు. ఈ మాట చిన్నగా తల్లికి చెప్పింది. అమ్మా, నా భర్త నేను ఏ చెప్తే అది చేస్తాడు అని చెప్పింది. చెప్పిన తర్వాత నిజమమ్మ అంటే నిజమేనని చెప్పింది. సరే, ఒకరోజు వెళ్ళాలని ఆలోచన కలిగి కుమార్తె దగ్గరికి వెళ్ళింది. కుమార్తె దగ్గరికి వెళితే ఆ కుమార్తె ఏదైతే చెప్తుందో భర్త చేస్తున్నాడు. అంటే ఏమేం చేస్తున్నాడంటే అంటులు తోముతున్నాడు, ఇంకొక మాట చెప్పాలంటే అన్నం కూర వండుతున్నాడు, ఏమేమో ఇంట్లోనే పడుకుంటుంది, ఈయనతో చేపిస్తుంది. తల్లి చూసింది. ఇప్పుడు తల్లికి ఎలా ఉంటుంది చెప్పండి? తల్లికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా, లేకపోతే ఇంకెలా ఉంటుంది? బాగానే ఉంటుంది. అంటుంది, నీ భర్తని నీవు నీ చెప్పు చేతలో పెట్టుకున్నావు అమ్మాయి, చాలా మంచి పని చేసావంటుంది. ఎవరిని? కూతుర్ని. సరే, ఒక వారం ఉంది, వారం కాదు, ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా ఉంది. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కొడుకు దగ్గరికి వెళ్ళాలి. కొడుకు ఇంకో దగ్గర, కూతురు ఒక దగ్గర. సరే, కొడుకు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొడుకు ఏం చేస్తున్నాడు? అదే పని చేస్తున్నాడు. ఏ పని? అల్లుడు ఏ పని అయితే చేస్తున్నాడో అదే పని చేస్తున్నాడు. అప్పుడు తల్లికి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాధ వస్తుందా, సంతోషం వస్తుందా చెప్పండి? బాధే వస్తుంది కదా. కూతురు దగ్గర అయితేనేమో బాధ లేదు, కొడుకు దగ్గరికి వచ్చేపాటికి బాధ వచ్చింది. చూడండి, అంటే మనం జ్ఞాపకం చేసుకునే యొక్క మాట ఏమిటంటే తల్లికి 2 మనసులు ఉండకూడదు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట, అబ్రహాము యొక్క మనసు దేవుడు ఎరిగాడు. మరి ఆ మనసు అక్కడ ఉండాలిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కుమార్తె దగ్గర అల్లుడు పనిచేస్తున్నాడు, సంతోషం ఉంది. మరి కొడుకు కూడా అలా పనిచేస్తున్నాడు, సంతోషం ఉండాలిగా. మరి ఆ మనసు ఉండాలిగా. ఆ మనసు లేదు. అంటే ఒక్కరోజు ఉంది, 2వ రోజుకి వచ్చేసింది. అంటే తన మనసులో అనుకుంటున్నమాట ఇంటికి వచ్చింది. నా కొడుకు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నా కొడుకు ఎందుకు ఆ మాట వింటున్నాడు అనుకుంటుందే కానీ నా అల్లుడు ఎందుకు అలా చేస్తున్నాడు అని
ఆ కుమార్తెకి ఖండించటం నేర్పలేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాము కనుక ఇటువంటి లక్షణాలు, ఇటువంటి ఆలోచనలు లోకం మీద లేకపోతే అనేకమైన ప్రాంతాల్లో జరగలేదు అనుకోకూడదు, కానీ జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని యొక్క మనసు, క్షమించండి, అబ్రాహాము యొక్క మనసు దేవుడు ఎరిగాడు కనుక, అంటే అన్ని కోణాలలో చూస్తే, అన్ని విధాలలో చూస్తే అబ్రాహాము దేవుడు చాలా చాలా దగ్గరగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని ఒక దర్శనాన్ని కలిగి ఉంటే వారి పట్ల దేవుడు కార్యం చేస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మొదటగా మనము కీర్తనలో ఎన్న యొక్క మాట ఏమిటంటే, చూడండి ఎన్న మాట ఏంటిది? మొదటి కీర్తన మనము 32వ కీర్తన 6వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం మరలా. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ, ఎవరు ప్రార్థన చేస్తారండి? భక్తి గలవారు. అబ్రహాము యొక్క మనసు దేవుడు ఎరిగాడు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే అక్కడ అంటున్నమాట చూడండి, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. అంటే జలములు అనగా కొన్ని యొక్క సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేకపోతే శోధనలు కావచ్చు. దాని కింద అంటున్నమాట చూడండి, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను, ఇక్కడ అంటున్నమాట విమోచనతో నీవు నన్ను ఆవరించడం అంటే ఆదుకొందువు అని అర్థం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ గమనించినట్లయితే దేవుని దగ్గర మనము ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దర్శనాన్ని కలిగి ఉండాలి. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వాళ్ళందరూ దేవునికి ఇష్టంగా ఉంటారు. కారణం ఏంటంటే ఒక దర్శనంతో ఉండారు. అబ్రహాముకి మరి దేవుడు మాట్లాడాడు, నీది కానీ నీ ప్రజలు, నీ దేశము కానీ నీ వారు మరి 400 సంవత్సరాలు ఉంటారని దేవుడు మాట్లాడాడు. అలాగే జరిగింది. అది అక్కడ ఆ కలభావంతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని దేవుని బిడ్డారా, మనము ఒక దర్శనము కలిగి ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మన వెనుకల్లో దీవించబడును గాక. సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మరి మోకరించినట్లయితే తలలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు ప్రభు. నీవే జ్ఞాపకం చేసుకోండి నాయన. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు అని ప్రభ మీరు మాట్లాడారు. అటువంటి భక్తి కలిగిన ప్రతి వారు ప్రభ ప్రార్థన చేసే విధానములో ప్రతి వారిని ప్రభ మీరు ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభ. నీవే జ్ఞాపకం చేసుకోండి నాన్న. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి నాన్న జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటి వరకు నాన్న మాతోను నాతో మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు. అబ్రహాముతో మీరు మాట్లాడారు ప్రభా, ఇదిగో నమ్మకమైన మనసని, ఇదిగో ప్రభా నాయన నీకు స్తోత్రములు నాయన. నీవే జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నినివే పట్టణము పాడవుతుందని ప్రభా యోనాను పంపించినానా, ఆ పట్టణాన్ని కాపాడే ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. దేవా, షేబా దేశ పురాణి, ఇదిగో జ్ఞానము కలిగిన సొలొమోనును కుశల ఆయా ప్రశ్నలు అడిగి, ఇదిగో ప్రభా తన్ని ఆయా ఏదో చేద్దామనుకుంది, కానీ ప్రభా ప్రతిదానికి ప్రతి ఒక్క ఆ ప్రశ్నకు విడమర్చి జవాబు నాన్న నువ్వు జ్ఞానముతో అయా తెలియజేసే ప్రభా నీకు స్తోత్రమును నాయన. జవాధిపతి నువ్వే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మమ్మల్ని కూడా మీరు గుర్తు చేసుకోండి. అటువంటి నాయన ఏ విధంగా అయితే మీరు మాట్లాడారో అవన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.